హైదరాబాద్ కు చెందిన యువతి నిఖితా గుడిసెల అమెరికాలో దారుణ హత్యకు గురైంది. 4 ఏళ్ల కిందట యుఎస్ వెళ్లిన నిఖిత ఎంఎస్ పూర్తి చేసింది. డేటా అనలిస్ట్ గా పనిచేస్తోంది. అయితే ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ డిసెంబర్ 31న తన స్నేహితురాలు కనిపించడం లేదని ఎలికాట్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని వివరాలను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. నిఖిత ఉండే ఇంటికి కొద్ది దూరంలోనే ట్విన్ రివర్స్ రోడ్ అపార్ట్మెంట్ లో ఉంటున్నట్లు చెప్పాడు. తాము విచారణ చేస్తామని పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత ఫిర్యాదు చేసిన అర్జున్ శర్మ పోలీసులకు అందుబాటులోకి రాలేదు. దీంతో సెర్చ్ వారెంట్ తీసుకుని అర్జున్ శర్మ ఉంటున్న అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కెళ్లారు. ఇక అప్పటి వరకు డిసెంబర్ 31న రాత్రి 7:30 తర్వాత నిఖిత కాల్లోకి అందుబాటులోకి రాలేదు. దీంతో ఆమె స్నేహితులు ఇన్స్టాలో ఫేస్బుక్ లో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. ఎవరైనా నిఖిత కనిపిస్తే దయచేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా గుర్తించారు. వెంటనే నిఖిత ఉంటున్న ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆమె రూమ్మేట్స్ కూడా వెతుకుతున్నామని చెప్పారు. అయితే అర్జున్ శర్మ ఫ్లాట్ కు జనవరి 3న వెళ్లారు పోలీసులు. అక్కడ దాదాపుగా కుళ్లిపోయిన స్థితికి చేరుకున్న నిఖిత మృతదేహం పోలీసులకు కనిపించింది. కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమె స్నేహితులకు ఇండియన్ ఎంబసీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అర్జున్ శర్మ గురించి వెతుకుతూ ఉండగానే అదే రోజు భారత్ కు విమానంలో పారిపోయినట్లు గుర్తించారు. కాబట్టి అతనే హత్య చేసి ఉంటాడని అనుమానించారు. ఆ తర్వాత హత్యకు దారితీసిన పరిస్థితులను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే నిఖితతో పాటు ఇతరుల దగ్గర అర్జున్ శర్మ భారీగా అప్పులు చేశాడు. నిఖిత దగ్గర కూడా దాదాపు 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు. భారీగా అప్పులు చేసిన అర్జున్ శర్మ ఇండియా వెళ్లిపోతున్నాడని ఆమెకు తెలిసింది. వెంటనే కాల్ చేసి తనకు డబ్బులు ఇవ్వాలని అడిగింది. అయితే డబ్బులు ఇస్తాను రమ్మని పిలిచాడు. ఆ తర్వాత లోపల ఏం జరిగిందో తెలియదు. కానీ హత్య చేసి పారిపోయాడు నీచుడు. ఆ తర్వాత ఈ విషయం తెలిసిన ఆమె తండ్రి ఆనంద్ కన్నీరు మున్నీరయ్యారు. ఎంతో కష్టపడి చదివించాం, చదువులో చాలా చురుకుగా ఉండేది. అర్జున్ మాజీ రూమ్మేట్, కొంతమంది అంతా కలిసి ఒకే చోట ఉండేవారు. ఆ తర్వాత అతను బయటకు వెళ్లిపోయాడు. చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. ఇంటికి పిలిచి మరీ చంపాడని ఆమె స్నేహితుల ద్వారా తెలిసిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయపురి కాలనీలో ఉన్న తండ్రి ఆనంద్ మార్కెటింగ్ జాబ్ చేస్తున్నారు. నిఖిత తల్లి సాఫ్ట్ నర్స్. ఈ నిఖిత పెద్ద కూతురు కాగా రెండో కూతురు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. తమ కూతురు మృతదేహాన్ని వీలైనంత తొందరగా తమకు అప్పగించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాము సహకరిస్తామని ప్రకటించారు. విదేశాంగ మంత్రి జయశంకర్ తో కూడా మాట్లాడినట్లు ప్రకటించారు. అయితే ఎలికాట్ సిటీ డిటెక్టివ్ మాఫ్మన్ స్థానిక మీడియాతో మాట్లాడారు. అర్జున్ శర్మ నిఖిత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఆగస్టులో ఆమె తన అపార్ట్మెంట్ గదిలోకి రూమ్మేట్ కావాలి. తన ఎక్స్ లో చాలా రెస్పెక్ట్ఫుల్, క్లీన్ అని రాసుకొచ్చినట్లు గమనించామని తెలిపినట్లు సిబిఎస్ కథనం రాసుకొచ్చింది. అర్జున్ శర్మ 911 కి కాల్ చేశాడు. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కనిపించడం లేదని చెప్పాడు. ఆ వెంటనే డ్యూలెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఇండియన్ ఫ్లైట్ ఎక్కాడని తెలియజేశారు. 27 ఏళ్ల వయసున్న అర్జున్ శర్మపై ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశాము. ఇది ప్రీ ప్లాన్డ్ గా చేసిన హత్య. ముందే ప్రణాళిక ప్రకారం పిలిచి చంపాడని మరో ఆఫీసర్ మైక్ హెల్గ్రెన్ తెలియజేశారు. అయితే హత్యకు ఉపయోగించిన ఆయుధం గురించి పోలీసులు వివరాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. వాళ్ళిద్దరి మధ్య హత్యకు ముందు ఏం జరిగిందో కూడా తెలియదు. వాస్తవానికి ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్న తర్వాత కలిసి ఉండటం చాలా అరుదు. అర్జున్ శర్మ ఎందుకు చంపాడు, కారణం ఏంటి అని విచారిస్తున్నాం. ఆమె స్నేహితులందరూ న్యూ ఇయర్ వేడుకలకు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ డిసెంబర్ 31 రోజున రాత్రి 7 గంటలకు చివరిసారిగా ఓ స్నేహితురాలతో మాట్లాడింది. ఆ తర్వాత కాల్ చేసిన మరో ఫ్రెండ్ కు అందుబాటులోకి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అందరూ భయపడ్డారని తెలియజేశారు. వారి స్నేహితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ మేము వారి స్నేహితుల నుంచి సమాచారం సేకరిస్తున్నాం. ఎక్కడో ఒక చిన్న ఆధారమైన దొరుకుతుంది. నిఖిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. హంతకుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడు, తప్పు చేసి దొరికిపోతాడు. అర్జున్ శర్మ కూడా దొరికాడని తెలియజేశారు. మామూలుగా కొలంబియా మాల్ ప్రాంతంలో నేరాలు అరుదుగా జరుగుతాయి. హత్యలు జరగడం అనేది ఈ మధ్య కాలంలో తాము చూడలేదని పోలీసులు అన్నారు. ఇక్కడ కేవలం పార్కింగ్ వివాదాలు తప్పితే తాము పెద్ద నేరాలు చూడలేదన్నారు పోలీసులు. అలాగే తాము ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశాం. యుఎస్ అటార్నీ ఆఫీసు ఆ సమాచారాన్ని పంపించిందని తెలిపారు. మరోవైపు భారత రాయబార కార్యాలయం కూడా నిఖిత కుటుంబ సభ్యులతో టచ్ లో ఉంది. అయితే తమకు న్యూ ఇయర్ విషెస్ చెప్పింది అవే చివరి మాటలని తండ్రి ఆనంద్ చెప్పుకొచ్చి కన్నీరు మున్నీరయ్యారు. అర్జున్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, ఎక్స్ రూమ్మేట్ అని క్లారిటీ ఇచ్చారు. చాలా మంది తప్పుగా అపార్థం చేసుకుంటున్నారని తెలియజేశారు. అయితే నిఖిత అమెరికా వెళ్లక ముందు హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో డేటా అనలిస్ట్ గా పనిచేసినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత యుఎస్ లో హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చేశారు. కానీ ఓ నీచుడు కారణంగా గొప్ప భవిష్యత్తున్న నిఖిత హత్యకు గురైంది. చాలా తెలివిగా జనవరి 2న స్వయంగా అర్జున్ శర్మే పోలీసులకు ఫిర్యాదు చేసి నిఖిత కనిపించడం లేదని చెప్పాడు. పోలీసులకు నమ్మబలికాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే అర్జున్ శర్మ తెలివిగా భారత్ కు పారిపోయాడని చెప్పుకొచ్చారు. అనుమానం వచ్చిన పోలీసులు అర్జున్ నివాసం ఉండే అపార్ట్మెంట్ కి చాలా లేట్ గా వెళ్లారు. అప్పటికే నిఖిత మృతదేహం కుళ్లిపోయి ఉంది. ఇక మృతదేహాన్ని భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిఖిత భౌతికాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అమెరికాలోని భారత ఎంబసీ మరియు కౌన్సిలర్ అధికారులతో కుటుంబ సభ్యులు సంప్రదింపులు జరిపారు. ఇక అమెరికా అధికారులు ప్రక్రియలు పూర్తి చేయడానికి మరో 3 రోజులు పట్టే సమయం ఉంది. బీజేపీ నేత ఎన్ రామచంద్రరావు నిఖిత కుటుంబాన్ని పరామర్శించి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు లేఖ రాశారు. కేవలం $1000 కోసం అర్జున్ ఆమెను హత్య చేశాడు. అర్జున్ శర్మకు $4500 నిఖిత అప్పుగా ఇచ్చింది. అయితే కొంతకాలం తర్వాత $3500 తిరిగి ఇవ్వగా మిగిలిన $1000 కోసం నిఖిత తిరిగి అడిగినప్పుడు వివాదం చెలరేగింది. ఆ $1000 ఇచ్చేస్తానని నమ్మించి తన రూమ్ కి రప్పించి మరీ హత్య చేశాడు నీచుడు. మరి ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రూమ్మేట్ ఉండే ఆ పిల్లోడు అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతుండే అని తెలిస్తే పాప ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని పిలిపించి అట్లా మర్డర్ చేసింది, పారిపోయింది అని తెలిసి 31st నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది. ఆ తర్వాత అక్కడ పోయింది. అదే చివరి అంటే అదే కొన్ని ప్రెస్లల్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తుంది. అట్లాంటి తప్పుడు అదంతా ఏం పెట్టకండి. ఎక్స్ రూమ్మేట్ ఉండే, ఆమెతో పాటు 4 ఉంటుండే. అక్కడ షేరింగ్ రూమ్ చేస్తారు బయట. అతనే ఇచ్చిందంట. ఎవరు వాళ్ళ కొలీకు ఎందుకు నీకు తెలుసు కదా, పక్కనే ఇన్ని రోజులు రూమ్మేట్ ఉండే కదా, నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి అంటే వాడు కంప్లైంట్ ఇచ్చి వాడే కంప్లైంట్ ఇచ్చి ఇండియాకి పారిపోయిందంట. వాడిని పట్టుకొని కఠినంగా శిక్ష చేయండి.